మిత్రులారా, ఆశించేవాడెప్పుడు కూడా శాసించలేడు మిత్రులారా. ఎందుకంటే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ పదవులను ఆశిస్తూ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల కోసం ఆలోచించే వాళ్ళు ఈ రాష్ట్రం గురించి ఆలోచిస్తారు. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, నువ్వే పార్టీలో ఉన్నావో కాదు, ఈ రాష్ట్రం కోసం ఏ పార్టీ పనిచేసినావో ఆలోచన చేస్తే నీకు అర్థమైంది. మిత్రులారా, 40 సంవత్సరాలు సుదీర్ఘంగా కాంగ్రెస్ జెండా మోసినటువంటి జీవన్ రెడ్డి మాటలు వినైనా సోయి తెచ్చుకోండి. ఇలా అధికారం పార్టీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, అది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వము నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జనసమితి, ఇట్లా ఎల్లిగాళ్ళు మల్లిగాళ్ళు అందరూ కలిసి తెలంగాణ ద్రోహులై ఒక్కటై కూటమిగా తెచ్చుకున్న పార్టీ కాబట్టి ఆ కూటమి పార్టీలో పదవుల కోసం ఆశించలేదు. ఆ పార్టీ 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. ఆ కాంగ్రెస్ పార్టీ ఇలా హైకమాండ్ కమాండ్ తప్పిందన్న బాధతోటి నేను బయటకు పోతున్నా. అంతకంటే ముఖ్యంగా ఏమన్నా తెలుసా మిత్రులారా, తెలంగాణకు నష్టం జరుగుతున్న ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి నడవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, అన్నా మీతో కలిసి పనిచేయాలని ఆ దేవుడే పంపిండన్నా అని చెప్పేసి 40 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేసీఆర్ దగ్గరికి వచ్చి మాట్లాడినాక కూడా ఇంకా ఈయన మీద కొంతమంది కాంగ్రెస్ అవివేకులు, అమాయకులు, అసమర్థులు ఈయన మీద కామెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. మిత్రులారా, 40 సంవత్సరాలు కాంగ్రెస్ జెండా మోసిన జీవన్ రెడ్డి మీద కారుగూతలు ఊసే ప్రయత్నం చేస్తారు. ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ సమస్య వస్తే అయితే ఎస్సీలను వాడుతుంది, లేదంటే మహిళలను వాడుతుంది, డైవర్షన్ డ్రామా ఆడుతుంది. దానిలో ఏం తక్కువ లేదు, తప్పు లేదు. గట్లాంటి పరిస్థితి వాళ్ళ పార్టీ. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి. హై కమాండ్ తప్పింది, పట్టుగోలు పైన ఏఐసిసి రేవంత్ చెప్పినట్టు తలుపే పిసిసి. రేవంత్ రెడ్డికి జాతీయ పార్టీ కదా, ఇంకా 28 రాష్ట్రాలను నడిపించుకోవడం కోసం తెలంగాణను ఆర్థిక వనరుగా చూసుకొని రేవంత్ రెడ్డిని వేల కోట్ల రూపాయలు డిమాండ్ చేసుకోవడానికి తెలంగాణలో ఇచ్చిన హామీలు నెరవేర్చమనే హక్కు ఉంటుందా? ఉండదు. ఇలా రేవంత్ రెడ్డి అందుకనే నేను రాహుల్ గాంధీకి 1000 కోట్లు పంపుతున్నా, నన్నెవడు అడిగేది అని, నేను 50-60 కోట్లు ఖర్చు పెట్టి పీసీసీ తెచ్చుకున్నా, నన్నెవడు అడిగేది అని చెప్పేసి రేవంత్ రెడ్డి. మిత్రులారా, ఇలా కాంగ్రెస్లో ఓపెన్, ఇటు పచ్చ పార్టీ సైకిల్ కాంగ్రెస్, ఇటు మొండిచేయి కాంగ్రెస్, 2 కాంగ్రెస్ల మధ్య కొట్లాట నడుస్తుంది. అంతర్గత కొట్లాట నడుస్తుంది, బయట కనిపించని అంతర్గత కొట్లాట నడుస్తుంది. నిజమైన కాంగ్రెస్ నాయకుల నోట్లే మట్టి కొడుతుంది పచ్చ కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి చెప్తుంటే కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇంకా ఆ రేవంత్ రెడ్డి పిచ్చి మాటలు వింటారు. ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా, జీవన్ రెడ్డి కంటే సీనియర్ నాయకులు, జీవన్ రెడ్డి కంటే అనుభవం ఎక్కువ ఉందా? ఆయననే వచ్చి ఈ తెలంగాణకు అన్యాయం చేస్తుర్రు, ఈ క్లిష్ట సమయంలో మీతో కలిసి పనిచేయాలన్నా అని చెప్పేసి కేసీఆర్ని ఆలింగనం చేసుకున్నాక ఆల్బిత్రి వాళ్ళు చాలా మంది ఆయన మీద కామెంట్లు పెడుతుర్రు, పోస్టులు పెడుతుర్రు, ఆయనకి ఏదో ఇచ్చిర్రు అని చెప్పేసి. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి కష్టము, ఆయన కాంగ్రెస్ కోసం రాల్సిన చెమట చుక్కల కింద ఆయనకి ఇచ్చిన బీఫామ్లు చాలా చిన్నవి, చాలా మందికి తెలియదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు పార్టీ హైకమాండ్ టికెట్ ఇచ్చిందని పోటీ చేసి ఆయన మనసులో లేదా అప్పుడు నేను ఆ ఎలక్షన్లో ప్రచారంగా పోయిన చిన్నపిల్లని, చాలా మందికి తెలియదు మిత్రులారా. ఇంకా చాలా చెప్తా మిత్రులారా, మీకు కొన్ని విషయాలు తెలియాలి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఎటు పోతుంది, ఏం కథ ఒక్కసారి ఆలోచన చేస్తే ఇంకా చాలా చెప్పేటి ఉన్నాయి. ఇగో కోహినూరు ఇన్ఫ్రా ఏమైంది, ఆ గేట్లు బద్దలు కొట్టి, ఎట్లా బద్దలు కొట్టి తెలుసా మిత్రులారా? అధికార అండతో ఆక్రమణకు దిగిన అక్రమార్కులపై రైతులు తిరగబడ్డారు. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట, తప్పు ఒప్పేదో సంహారం తరువాత, రణమున భగవద్గీత చదివింది మన గత చరిత. మిత్రులారా, కవి ఎందుకు రాసిండో తెలియదు కానీ వీళ్ళని చూసినాక నిజంగానే అది వీళ్ళ గురించి రాసిండేమో అనిపిస్తుంది. నైజామోడి పైజాముడ కొట్టిన బిడ్డలు కదా,
ఒడిశేలా రాళ్ళు పెట్టుకొని వడివడిగా కొట్టినోళ్ళు కదా. ఆ పొంగులేటి పొంగును పగలగొట్టడానికి 10 నిమిషాలు సరిపోతాయి. నాదర్గులు కంచెలు ఛేదించి బౌన్సర్లను ఉరికించి నాదర్గులు రణరంగం. తమ భూముల్లో ప్రైవేట్ సేన ఎందుకు వచ్చిందని ఆగ్రహం. రైతుల ఆవేశాన్ని తట్టుకోలేక పరుగులు పెట్టిన సెక్యూరిటీ సైన్యం. కోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పిన పోలీసులపై మండుపాటు. కంపౌండ్ వాల్ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నలు. మిత్రులారా, గందుకనే చెప్తున్నా, మా భూమి మాకేనని మరలవడ్డ గానమా, తిరగబడ్డ ప్రాణమా. ఒక్కసారి ఆలోచించండి. నైజామోని పైజాముడ కొట్టిన బిడ్డలు కదా గీ పొంగులేటి, గీ రేవంత్ రెడ్డి లాంటి అవినీతి నేరగాళ్ళు. హైదరాబాద్లో హంగామా చేస్తాం, ప్రెస్ మీట్లో పెట్టి ప్రశ్నించిన వాళ్ళను తిడతాము, కేసులు పెడతాము అంటే, మిత్రులారా, కేసీఆర్ ఒక్కసారి పిలిపిస్తే ఈయన కొడుకులకి ఆన్ రికార్డు చెప్తున్నా, ఈయన కొడుకులని తెలంగాణ అవతల తరిమేసి వస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఖాళీ ఉన్నంతసేపే రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహుల్లారా ఖబర్దార్. కేసీఆర్ ఫామ్ హౌస్లో ప్రశాంతంగా ఉన్నంతసేపే మీ బతుకులు. ఆయన ఒక్కసారి బయటకు వచ్చి మీరు చేస్తున్న అవినీతి చిట్టాల గురించి ఆయనే గలమెత్తితే ఇలా నాదర్గుల్లో ఏం జరిగిందో రేపు తెలంగాణ మొత్తం అదే జరుగుతుంది. తెలంగాణ మొత్తం అదే జరుగుతుంది. తరిమి తరిమి కొడతారు. మీ అవినీతి చిట్టాలన్నీ బయటకు వస్తాయి. మీ బతుకు ఆగమవుతుంది. అసలే కాంగ్రెస్ అంటేనే మొండిచేయి తెలంగాణ కదా, ముండమోపి పాలన కదా. మిమ్మల్ని బొంద పెడతారు కేసీఆర్ బయటకు వస్తాయని చెప్తున్నా. గురుకులాల టెండర్లో 2000 కోట్ల కుంభకోణం. గా చిన్న ఉద్యోగులకి, చిరుద్యోగులకి సెల్ ఫోన్లు ఇచ్చే దానిలో కూడా స్కామ్. 28 నెలల్లో 28 స్కాములు చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కేసీఆర్కు చాలా చిన్న ముచ్చట. ఇలా కలెక్టర్ల ముందు, ఆఫీసర్ల ముందు బీఆర్ఎస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సైన్యం ఒక్కసారి గట్టిగా నిలబడితే నోరు మూసుకొని పారిపోయే అధికారులను చూస్తున్నాం. నోరు మూసుకొని పారిపోయే అధికారులను చూస్తున్నాం. మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తా. కొంతమంది అధికారుల నోటి దూల, నోటి బలిపెట్టుందో చూడండి. ఈడియట్, పండబెట్టి తొక్కుతా. ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి నోటి దురుసు, అడ్డు అదుపు లేకుండా తోటి అధికారులపై బండబూతులు. ఆయన ఛాంబర్కి వెళ్ళాలంటే గజగన ఊరుకున్న సిబ్బంది. ఎవడు వీడు, వీనికి ఇంత బలిపోయింది, ఇడియట్ అంటాడా? ఉద్యోగులను పట్టుకొని దౌడలు వలగొట్టే తెలంగాణ ఇది. బిడ్డ, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. డ్రామాలు ఎక్కువైపోయినాయి. ఇరిగేషన్లో ఆయన రూటే సపరేటు. అనుమతులు లేకుండానే సెక్షన్ ఆఫీస్ ముస్తాబు. సెక్రటరేట్లో ఎక్కడ లేని విధంగా హంగులు. కోటికి పైగా ఖర్చు. ఎవనయ్యా జాగీరు? తెలంగాణ ప్రజల చెమట చుక్కలు మీ అయ్యా జాగీర్ లెక్క ఖర్చు పెడుతుర్రా? అడ్డదారి వసూళ్ళు. ఒక్కో చీఫ్ ఇంజనీర్ యూనిట్కి ఒక్కో టార్గెట్. ఇది తెలంగాణలో నడుస్తుంది. మిత్రులారా, ఒకసారి ఆలోచన చేయండి.